హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. కాకతీయ కాలనీ, చెంగిచెర్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ అని వచ్చేస్తుంది. డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పని లేదు, కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు మీ ముందుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ 2014 మోడల్. ఏ నెలలో ఉందన్న మ్యానుఫ్యాక్చర్? 7th మంత్ మ్యానుఫ్యాక్చర్. రిజిస్ట్రేషన్ అదే ఒక్క నిమిషం. 2014 3వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 6వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2029 6వ నెల వరకు జీవితకాలం ఉన్నది. ఈ వెహికల్ యొక్క ఓనర్షిప్ వచ్చేసి యాక్చువల్గా సింగిల్ ఓనరే, గవర్నమెంట్ ఎంప్లాయీ కార్ అన్న. ఈ అన్న కొని ఎన్ని రోజులు అయిందన్న? 20 డేస్. మొన్ననే కొన్నారు, ఒక 600 కిలోమీటర్లు కొన్నారు. అయితే ఈ అన్న ఎందుకంటే ట్యాక్సీ పర్పస్గా దీన్ని ఓన్ ప్లేట్ చేయించి, టాక్స్ ప్లేట్ చేయించి నడుపుదామని ప్లానింగ్ చేసిండు. కానీ అన్నకు మోకాలకి దెబ్బ తాకిందట, దానివల్ల డ్రాప్ అయిపోయిండు. అట్లనే కంటిన్యూగా ఓన్ ప్లేటే ఉన్నది. కేవలం 1,13,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది, అంతేగాను. ఫుల్ ఇన్సూరెన్స్ ఉందన్న కదా? ఫుల్ ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు ఉంది? 25 జనవరి 24. ఫుల్ ఇన్సూరెన్స్ 2025 జనవరి 24వ తారీఖు వరకు వ్యాలిడిటీలో ఉంది. వెహికల్ మాత్రం చూశాను నేను కూడా రాగానే, చాలా జెన్యున్ ఉంది, ఒరిజినల్ ఉంది. ఒక బంపర్ ఒకటే వేరే బంపర్ వేరే కారు చేశారు అంతే తప్పించి, కానీ మిగతా అంతా A to Z ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ మీద ఉంది. వెహికల్ కూడా ఒరిజినల్ రేటింగ్, జెన్యున్గా ఉంది. మిగతా వివరాలను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూస్తున్నాం మనం, చూడండి. చాలా నీట్గా ఉంది, ఒరిజినల్ ఉంది. ఒక బంపర్ తప్పించి మీద అంతా ఒరిజినలే. టైర్లు వచ్చేసి ఒక 60%, అన్నీ 4 టైర్లు 60% ఉన్నాయి. 60% 60% ఉన్నాయి. ఫ్రంట్ అద్దం షోరూమ్ చల్ వచ్చిందే ఉంది, మారలేదు. ఇది షోరూమ్దే, ఇది షోరూమ్దే, ఇది షోరూమ్దే, ఇది కూడా షోరూమ్దే. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ, ఒక చిన్న గీత కూడా లేదు, అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఇంత ఒరిజినల్ ఉంది, ఒక్క గీతలు కూడా లేవు. అక్కడ డెంట్లు, పెయింట్లు ఏం లేదు, ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. డోర్ కూడా ఒరిజినలే. ఇంటీరియర్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. డీజిల్ వెహికల్. ఇది కూడా ఒరిజినలే ఉంది. టైర్లు కూడా అన్నీ 60%. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ, చూడండి. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, వీడియో ప్లే అవుతున్నప్పుడు. చాలాసేపు ఆగుతున్నా. చూడండి, ఎక్కడ చిన్న గీతలు కూడా ఏమి లేవు, చిన్న అసలు ఏమి లేవు, నీట్గా ఉంది వెహికల్. ఈ డోర్ కూడా ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే. 4 పవర్ విండోస్, సెంటర్ లాక్, మిర్రర్ కూడా అడ్జస్ట్మెంట్. డిక్కీ కూడా ఒకసారి చూపిస్తాం. డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. కార్ కవర్ కూడా ఉన్నది, చూడండి. కార్ కవర్ కూడా అట్లాగే ఉంది. చూడండి, ఎక్కడ ఏం ఇంత రస్ట్ కూడా లేదు, నీట్గా ఉంది. ఈ టైర్ వచ్చేసి ఒక 80% ఉంది. ఈ టైరు స్టెప్నీ టైర్ 80% ఉంది. ఈ టైర్ వచ్చేసి షోరూమ్స్ వచ్చిన టైర్ ఇది. రీడింగ్ చూడండి, 1,13,000 కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్. యావరేజ్ కూడా 19 ఇస్తుంది, సిటీలోనే 19 ఇస్తుంది.
ఈ అన్న మన కుక్కడపల్లి నుంచి వచ్చారు, సిటీ లోపల నుంచి వచ్చారు కాబట్టి మనకు 19 ఇస్తుంది. 20+ దాటుతుంది హైవేలో వెళ్తే కంపల్సరీ. వెంటనే స్టార్ట్ అయిపోయింది, అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఓకే, ఏసీ వేయగానే ఇమ్మీడియట్లీ చిల్డ్ అయిపోతుంది. ఏసీ ప్రాబ్లం ఏం లేదు, చాలా చల్లగా వస్తుంది. అద్దం ఒకటి పగిలిందా? అద్దం ఒకటి బ్రేక్ అయిందిగా, డాట్ పడ్డది. అద్దం ఒక్కటి చూడండి, చిన్న రాయి పడింది. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది. బ్యాటరీ కూడా బాగానే ఉంది. ఆప్రాన్స్ కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, అన్నీ ఒరిజినలే ఉంది బండి. బ్యానెట్ కూడా ఒరిజినలే, పట్టీ కూడా ఒరిజినలే, ఏ టు జెడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే ఏం లేదు చూడండి. టైమింగ్ చైన్ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది. హెడ్ కూడా ఎక్కడ ఇప్పలే ఇంతవరకు, అంతా ఒరిజినల్ రీడింగే, ఒరిజినలే ఉంది వెహికల్ మాత్రం. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, చేంజ్ చేసే ఉంది ఆయిల్. చూడండి, ఎలాంటి స్మోక్ ఆయిల్ అయితే రావట్లేదు. వెహికల్ ఇంజన్ ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ రీడింగ్. నా వెహికల్ మొత్తం రివ్యూ చూశారుగా. వెహికల్ నేను చెప్పినట్టే ఏ టు జెడ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటుంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి అన్నగారు అయితే 4,80,000గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది, మీరు రండి మాట్లాడిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.